అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎప్పుడు చూడండి మా ఇంట్లో ఏదో ఒకటి తీసుకునే వస్తూనే ఉంటారు. డాడీ తీసుకొని వస్తే కొడుకు తెలియదు, కొడుకు తీసుకొని వస్తే డాడీకి తెలియదు. ఎందుకంటే నేను ఏం చెప్తానంటే 10 రకాలు ఒకరోజు తీసుకొని రాకండి, తినలేము, వేస్ట్ అయిపోతాయి. ఈరోజు ఒక వస్తువు తెచ్చామంటే రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి, అలా తెచ్చుకుంటే డబ్బులు సేవ్ అయిపోతాయి, మనకు తిని కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏమేమి తెచ్చారు చూపిస్తాను చూడండి. వాళ్ళ డాడీకి తెలుసు, మా అబ్బాయి చూస్తే జాంకాయలు భలే ఉన్నాయి మమ్మీ, జాంకాయలు తింటే హెల్దీ మంచిది అనేసి జాంకాయలు మా అబ్బాయి తీసుకొని వచ్చాడు నమాజ్కి వెళ్ళేసి. మా ఆయన ఏం చేశారు, సమ్మర్ కదా మా పిల్లలు మా భార్య సుఖంగా ఆనందంగా బాగా ఎంజాయ్ చేసి తినాలా అనేసి కొత్తగా వచ్చిన మామిడి పండ్లు ఇప్పుడే ఈరోజే తీసుకొని వచ్చారనమాట. అంటే మా ఇంటికి ఈ సమ్మర్లో ఈ ఇయర్లో ఇప్పుడు వచ్చాయి అనమాట. ఈరోజే ఇతను ఇప్పుడు ఈ కాయలు తీసుకొని వచ్చారు, చూస్తున్నారు కదా. మామిడి పండ్లు ఇతను తీసుకొని వచ్చారు. ఇప్పుడు మేము జామ పండ్లు తినాలన్నా మామిడి పండ్లు తినాలన్నా మాకే అర్థం కాలేదు. మళ్ళీ ఏం చేశారు, ఇంకా ప్రేమ ఎక్కువైపోయిందనమాట. ప్రేమ ఇంకా అంతంత కాదు, ప్రేమ మరీ ఇంకా ఎక్కువైపోయి మరీ ఏం చేశారు తెలుసా, పచ్చి శనక్కాయలు చూడండి, ఇవి తీసుకొని వచ్చారు. పచ్చి శనక్కాయలు కాయలు కూడా బాగున్నాయి. ఇవి కూడా ఈ రోజుకైతే సూపర్గా ఉంటాయి. మనం ఫ్రై చేసినా కానీ సరే, బాయిల్ చేసినా కానీ సరే, ఈ రోజుకైతే ఇవి బాగుంటాయి. మళ్ళీ రేపటికి కవర్లు వేసి మనం అలాగే ముడేసి పెట్టామనుకోండి, బూజు రావడమో ఏం రావడమో ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఈరోజు ఇవి తినేసి ఈరోజు అవే తినేస్తే కనుక కడుపులో ఏముంటుంది చూడండి, మిక్సింగ్ అయిపోయి ఇది అయిపోతుంది అనమాట. ఏం తినాలో ఏటో. నేను అలా ఎప్పుడైనా కానీ సరే, మీరు నేనని కాదు, ఎవరివైనా కానీ సరే, డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ సరే, ఈరోజు ఒక వస్తువు కొన్నాం అనుకోండి, మళ్ళీ రేపు ఒకటి కొన్నట్టుగా ప్లాన్ ఉండాలి. అన్నీ ఒకరోజు తెచ్చుకొని తిన్నాం అనుకోండి, కడుపు పాడైపోతుంది, డబ్బులు సేవ్ అవ్వవు. అవునా కాదా? నా మాట నిజమంటారా కాదంటారా? ఎంతవరకు నేను కరెక్ట్ చెప్పాను అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అల్లా హాఫీజ్.